నమస్కారం. కథను వినబోతున్న శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 3 కథలలో మొదటి కథ మోసపోయిన దొంగ. పర్షియా దేశంలోని ఒక పట్టణంలో రజాక్ అనే పేదవాడు ఉండేవాడు. అతడు ఒక వర్తకుడి దుకాణంలో పనిచేస్తూ చాలని జీతంతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఆ పట్టణంలో ఒక గజదొంగ బయలుదేరి పట్టణంలోనూ చుట్టుపక్కల దొంగతనాలు చేయసాగాడు. వాణ్ణి పట్టడానికి సుల్తాను అనేక ప్రయత్నాలు చేసి ఆఖరి ప్రయత్నంగా వాణ్ణి పట్టించిన వారికి మంచి బహుమానం ఇస్తానని రాజమంతటా దండోరా వేయించాడు. తర్వాత ఒకనాడు రజాక్ వీధిన పడి తన పెళ్ళాన్ని దుమ్మెత్తిపోయసాగాడు. దారైపోతున్న నలుగురు చేరి కారణం అడిగారు. నా భార్య చూడండి ఎంత బుద్ధిహీనురాలో. మా మామగారు దానికి ఒక పెట్టె పంపించి దాన్ని సుల్తాన్ గారికి ఇస్తే మంచి బహుమానం ఇస్తారని, దానితో మమ్మల్ని సుఖంగా బతకమని చెప్పాడు. ఆ పెట్టెను నాకు ఇస్తే నేను సుల్తాన్కి ఇస్తానని చెప్పాను. కానీ ఆ పెట్టెను నాకు ఇవ్వనంటుంది. ఇది ఏ మనిషి, మీరే చెప్పండి అన్నాడు రజాక్. ఇంతలో రజాక్ భార్య లోపల నుంచి బయటికి వచ్చి, మా నాన్నకు మతి లేదు, నా మొగుడికి అంతకన్నా మతి లేదు. ఆ పెట్టెలో ఒక కాగితం ముక్క తప్ప ఇంకేమీ లేదు. దీన్ని తీసుకుని ఈయన గారు రాజధానికి పోతాడట. సుల్తాన్ గారు ఈయనకు మెచ్చి మేకతోలు కప్పుతాడట. 600 సరే నేను ఆ పెట్టెను ఇవ్వనుగాక ఇవ్వను అని గట్టిగా చెప్పి లోపలికి పోయి తలుపేసుకున్నది. రజాక్ వసారాలో కూర్చుని, ఎలా అయ్యవో నేను చూస్తాను, నీ సంగతి నేను చూడలేననుకున్నావా అన్నాడు. వీరి దెబ్బలాటలు వాదనలు ఆ నోట ఊరంతా పాకాయి. విషయం దొంగకు కూడా తెలిసింది. వాడు వీలైతే ఆ పెట్టెను కాజేయాలని రజాక్ ఇంటిని 1000 కళ్ళతో కనిపెట్టసాగాడు. 2 రోజుల తర్వాత రజాక్ తన భార్యను ఎలా ఒప్పించాడో కానీ పెట్టె తీసుకుని రాజధానికి బయలుదేరాడు. అతనితో పాటే దొంగ కూడా బయలుదేరాడు. ఆ రోజంతా ప్రయాణం చేసి రజాక్ ఆ రాత్రి రాజధాని చేరుకుని ఒక సరాయిలో దిగాడు. దొంగ కూడా తనతో పాటే అందులో చేరాడు. తమ పట్టణం నుంచి తనతో పాటే మరొక మనిషి రావటం గమనించాడు రజాక్. అతని అవతారం గమనించిన మీదట అతనే గజదొంగ అయి ఉండాలని నిశ్చయించుకున్నాడు. అతను తన పెట్టెను తన దగ్గరే పెట్టుకుని గాఢ నిద్రలో ఉన్నట్టు గుర్రు పెట్టసాగాడు. అదే సమయం అనుకుని దొంగ ఆ పెట్టెను తీసుకుని మర్నాడు ఉదయం సుల్తాన్ గారి దివాణానికి వెళ్ళాడు. దొంగ తెచ్చిన పెట్టెను రాజభటులు సుల్తాన్ గారికి అందజేశారు. సుల్తాన్ ఆ పెట్టెను తెరిపించి చూస్తే అందులో ఒక కాగితం మీద ఈ పెట్టె తెచ్చినవాడు ఫలానా పట్నంలోని గజ దొంగ అని రాసి ఉన్నది. దాని కింద రజాక్ పేరు, ఊరు, వీధి ఉన్నాయి. సుల్తాన్ దొంగను విచారణ జరిగేదాకా ఖైదులో ఉంచమని ఉత్తర్విచ్చాడు. ఇది కళ్ళారా చూసిన రజాక్ సుల్తాన్ గారి దర్శనం సంపాదించి దొంగను పట్టించినది తానేనని, తాను చాలా పేదవాడిని చెప్పుకున్నాడు. దొంగ ఉండే ఇల్లు సోదా చేయించిన మీదట చాలామంది పోగొట్టుకున్న వస్తువులన్నీ దొరికాయి. దొంగకు సుల్తాన్ కారాగార శిక్ష విధిస్తూ అతన్ని పట్టించిన రజాకు 1000 బంగారు దీనారాలు బహుమతి ఇచ్చాడు. ఆ డబ్బుతో రజాక్ సొంతాన వ్యాపారం ప్రారంభించి సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. రెండవ కథ తెలివి ఉండాలి. నందనపురంలో రత్నాకరుడు పెద్ద వర్తకుడు. అతని ఏకైక పుత్రుడు అజితసేనుడు. కాయంగుల అనే పక్క పట్టణంలో శీలవతి అనే పిల్ల ఒక గొప్ప ధనికుడు కుమార్తె. ఆమె చక్కనిదని, తెలివిగలదని, గుణవతి అని నలుగురు చెప్పగా విని రత్నాకరుడు ఆమెను అజితసేనుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె తెలివితేటలు, అందము చూసి అజితసేనుడు ఆమెతో అనుకూలంగా కాపురం చేయసాగాడు. రత్నాకరుడు మాత్రం కోడల్ని అనేక విధాలుగా కనిపెట్టి ఉన్నాడు. ఒకనాటి అర్ధరాత్రి శీలవతి ఒక ఖాళీ కుండను తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి చాలాసేపటికి ఆ కుండ లేకుండా తిరిగి వచ్చింది. అది మామగారు గమనించి తన కోడలు సాహసి అని, అలాంటి మనిషి ఉభయ కుటుంబాలకు అపకీర్తి తేగలదని అనుకుని మనసులో చాలా బాధపడి మర్నాడు తన కొడుకుతో, కొంతకాలం నీ భార్యను పుట్టింట ఉండి రాని అన్నాడు. ఆమె ఇక్కడ సుఖంగానే ఉంటున్నది కదా అని కొడుకు అంటే, కాదు, ఆమె పుట్టింటికి వెళితేనే మంచిది అని తండ్రి పట్టుబట్టాడు. తన కోడల్ని పుట్టింటికి చేర్చే బాధ్యత తానే తీసుకుని రత్నాకరుడు ఆమెను వెంట పెట్టుకుని బయలుదేరాడు. దారిలో ఒక వాగు వచ్చింది. కాలి చెప్పులు తీసి చేతబట్టుకుని నీటిలోకి దిగమని మామగారు కోడలికి చెప్పాడు. కానీ ఆమె చెప్పుల కాళ్ళతోనే వాగు దాటింది. ఆమె తన మాట విననందుకు రత్నాకరుడు బాధపడ్డాడు. కానీ పైకి మాత్రం ఏమీ అనలేదు. కొంత దూరం పోయాక ఒక విరగపండిన చేను కనిపించింది. చక్కని పంట.
కామందు మంచి లాభాన్ని పొందుతాడు అన్నాడు మామగారు. తినేయకుండా ఉంటేను అన్నది కోడలు. అంత తెలివి తక్కువగా మాట్లాడే తన కోడలకు తెలివిగలదని ఎలా పేరు వచ్చిందో రత్నాకరుడికి చచ్చినా అర్థం కాలేదు. ఆ తర్వాత వాళ్ళు ఒక నగరం గుండా వెళ్ళడం తటస్థించింది. ఈ పట్టణం ఎంత బాగున్నది అన్నాడు రత్నాకరుడు. శత్రురాజులు దీన్ని ధ్వంసం చేయకుండా ఉంటేను అన్నది శీలవతి. మరికొంతసేపటికి తోవలో తగిలిన ఒక మర్రి చెట్టు కింద రత్నాకరుడు విశ్రాంతికి కూర్చున్నాడు. శీలవతి చెట్టుకు దూరంగా వెళ్ళి కూర్చున్నది. పెంకి మనిషి, మూర్ఖురాలు, పెద్దవాళ్ళంటే లక్ష్యం లేదు. ఈమెను పుట్టింట వదలటం నా కొడుక్కి పీడ విరగడైనట్టే అనుకున్నాడు రత్నాకరుడు. తర్వాత వాళ్ళు బండిలో కొంత దూరం ప్రయాణించి ఒక గ్రామంలో ఎరిగిన వాళ్ల ఇంట భోజనం చేసి బయట విశ్రాంతి తీసుకున్నారు. రత్నాకరుడు తాము వచ్చిన బండిలో పడుకున్నాడు. శీలవతి బండి నీడలో కూర్చున్నది. అప్పుడు చెట్టు మీద కూర్చున్న ఒక కాకి తెగరవసాగింది. అది విని శీలవతి, వచ్చి కాకి, ఎందుకలా అరుస్తావు? ఒక పొరపాటు చేసి నేను ఇల్లు వదిలిపెట్టవలసి వచ్చింది. ఇంకోసారి అలా చేస్తే నా భర్త ముఖం మళ్ళీ చూడలేనేమో అన్నది. ఈ మాటలు విని ఆశ్చర్యపడి రత్నాకరుడు బండి దిగివచ్చి, నువ్వు ఇప్పుడు అన్న మాటలకు అర్థమేమిటి అని కోడల్ని అడిగాడు. సువాసన ఉన్నందువల్లే గంధపు చెక్క నరగదీస్తారు. రంగు ఉండటం వల్లనే జేగురుగడ్డను చితక్కొట్టి పొడి చేస్తారు. నాకున్న విశేష గుణాలే నాకు శత్రువులైనాయి. నాకు పక్షుల భాష, జంతువుల భాష తెలుసును అన్నది శీలవతి. ఒకవేళ ఆమెకు పిచ్చేమో అనుకున్నాడు రత్నాకరుడు. శీలవతి ఇంకా ఇలా చెప్పకపోయింది. కొన్నాళ్ల క్రితం అర్ధరాత్రి వేళ ఒక ఆడనక్క కూసింది. నదిలో ఒక స్త్రీ శవం కొట్టుకుపోతున్నదని, ఆ శవం మీద ఆభరణాలు చాలా ఉన్నాయని నక్క అన్నది. అది విని నేను ఖాళీకుండ తీసుకుని నదికి వెళ్ళి శవాన్ని నీటి నుంచి ఒడ్డుకు లాగి దాని ఆభరణాలు తీసి కుండలో పెట్టి ఆ కుండను గుర్తుగా ఒకచోట పాతిపెట్టి శవాన్ని నక్కకు వదిలి ఇంటికి తిరిగి వచ్చాను. ఈ చిన్న తప్పు చేసినందువల్ల నేను మీ అనుమానాన్ని గురై ఈ స్థితికి వచ్చాను అని అన్నది. రత్నాకరుడికి ఇదంతా విని ఆశ్చర్యము, కోడలిపైన జాలి కలిగాయి. శీలవతి ఇంకా ఇలా చెప్పింది. అయితే నా పైన పశుపక్షాదులకు కూడా ఎంత అభిమానమో చూడండి. ఆ కాకి ఇంతసేపటి నుంచి నాతో చెబుతున్నది ఏమంటే, ఈ చెట్టు కింద పెద్ద నిధి ఉన్నది, తవ్వి తీసుకోమనీను అన్నది. వెంటనే రత్నాకరుడు ఆ చెట్టు కింద తవ్వాడు. పెద్ద ధనరాశి దొరికింది. అతనికి తన కోడల మీద అపారమైన విశ్వాసము, గౌరవము కలిగాయి. ఆయన శీలవతితో, నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయినందుకు విచారిస్తున్నాను. మనం ఇంటికి తిరిగి పోదాం అన్నాడు. తిరుగు ప్రయాణం ఉత్సాహంగా సాగింది. దారిలో తిరిగి మర్రిచెట్టు కనపడగానే మామగారు కోడల్ని, నువ్వు మర్రిచెట్టు కింద ఎందుకు కూర్చోలేదు అని అడిగాడు. మర్రిచెట్టు త్వరలో పాములుంటాయి, చెట్టు మీద ఉండే పక్షులు రెట్టలు వేస్తాయి అన్నది కోడలు. రత్నాకరుడు నవ్వి, అవును నిజమే అన్నాడు. తర్వాత నగరం వచ్చింది. ఈ నగరంలో బాటసారుల సౌకర్యం కోసం ఒక సత్రమైనా లేదు. ఇది తేలికగా శత్రురాజుల వశం అవుతుంది అన్నది శీలవతి. తర్వాత విరగపండిన చేను వచ్చింది. యజమాని ఈ పంటను అమ్మి డబ్బు సద్వినియోగం చేస్తేనే నిజంగా లాభం వచ్చినట్టు అన్నది శీలవతి. ఆ తర్వాత బాగు వచ్చింది. బాగులో రాళ్లుంటాయి, జల జంతువులుంటాయి, నేల మీదలాగా అవి కనిపించవు. అందుచేత నీటిలో నడిచేటప్పుడు విధిగా పాదరక్షలు ఉండాలి అన్నది. ఆమె తెలివిని మామగారు ప్రశంసించాడు. ఇంటికి తిరిగి వచ్చిన భార్యను చూసి అజితసేనుడు చాలా సంతోషపడ్డాడు. తన తండ్రి ఆమెకు ఇంటి పెత్తనం ఇయ్యటం చూసి ఆమె తన తండ్రి విశ్వాసానికి పాత్రురాలైందని అతను గ్రహించాడు. ఆ సమయంలో ఆ దేశపు రాజు మంత్రిని నియమించే ఉద్దేశంతో అనేక మంది మేధావులను రప్పించి వారితో గోష్ఠి జరుపుతూ పరీక్ష చేస్తున్నాడు. దానికి అజితసేనుడు తన భార్యతో సహా వెళ్ళి రాజుగారి ధర్మశాలలో దిగాడు. రాజును కాళ్లతో తన్నిన వారికి ఏమి శిక్ష వేయాలి అని అకస్మాత్తుగా రాజు మేధావులను అడిగాడు. రాజద్రోహ నేరానికి విధించే శిక్ష ఏమిటి? అదే విధించాలి. కొరత వేయాలని, శిరచ్ఛేదం చేయాలని ఒకరిని మించిన ఒకరు రాజుగారి మెప్పు కోసం పోటీలు పడి చెప్తున్నారు. అజితసేనుడు చప్పున ధర్మశాలకు పరిగెత్తి శీలవతికి రాజుగారి ప్రశ్న చెప్పాడు. రాజును ఎవరు తన్నుతారు? శృంగార చేష్టగా భార్య తన్నాలి, లేదా పసిపిల్లలైన తన పిల్లలు తన్నాలి. అందుకు తగిన శిక్ష ఏమిటి అంటే, ఏమీ శిక్ష విధించకుండా మరింత ప్రేమగా చూడటం అన్నది శీలవతి. అదితిసేనుడు గిరుక్కును తిరిగి వచ్చేసరికి సభికులు ఇంకా శిక్షలు చెబుతూనే ఉన్నారు. అందరూ మౌనంగా ఉన్న క్షణం చూసి అజితసేనుడు, మహారాజా, రాజును కాళ్లతో తన్నిన వారిని మరింత ప్రేమగా చూసి ఆదరించాలి అన్నాడు.
అజితసేనుడికి మంత్రి పదవి లభించింది. అతడు శీలవతితో సహా దివాణంలో కాపురం పెట్టి శీలవతి సహాయంతో రాజుకు అద్భుతమైన సలహాలు ఇస్తూ గొప్ప మంత్రి అని పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. మూడవ కథ పండు తీర్పు. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం లైక్ చేయడం లేదని దయచేసి అవి చేయండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే మూడవ కథ పండు తీర్పు. గోలకొండ నవాబు సపరివారంగా వేట కోసం అరణ్యంలోకి చాలా దూరం వెళ్ళాడు. మధ్యాహ్నం దాటింది. మనుషులు గుర్రాలు ఆకలి దప్పులతో సతమతమవుతున్నారు. భటులు నీటి కోసం అన్ని ప్రాంతాలా గాలించారు. కానీ ఎవ్వరికీ నీటి జాడ కనబడలేదు. నవాబు తన వెంట వచ్చిన వాళ్ల మీద మండిపడ్డాడు. ఆ కనబడే గుట్ట ఎక్కి ఇటుపక్కనైనా నీటి జాడలు కనిపిస్తాయేమో చూడండి అన్నాడు నవాబు. భటులు ఆయాసపడుతూ కొండ ఎక్కి చూస్తే ఒక పక్క లోయలో గుబురుగాను వరుసగాను చెట్లు, వాటి మీద ఎగురుతున్న పక్షులు కనిపించాయి. ఆయన తన గుర్రాన్ని వేగంగా అటుగా నడిపించాడు. అక్కడ ఒక తోట ఉన్నది. ఒక సాధువు ఆ తోటలోని చెట్లకు నీళ్లు పోస్తూ కనిపించాడు. ఆ సాధువుకు మిగతా ప్రపంచం గురించి తెలియకపోవటం చేత ఆ వచ్చినవాడు నవాబు అని తెలియలేదు. ఎవరో బాటసారి దారి తప్పి వచ్చి ఉంటాడు అని అనుకున్నాడు. కానీ అతను ఆ ప్రాంతానికి ప్రభువు అని తెలుసుకుని నవాబును ఒక చెట్టు నీడను కూర్చోబెట్టి ఆదరించాడు. ఒక భటుడు ఆకుదొనెలో నీరు తెచ్చి నవాబుకి ఇచ్చాడు. ఆ నీరు టెంకాయ పాలలాగా ఎంతో రుచిగా ఉన్నది. దాహబాధ తీరినాక నవాబు దృష్టి అక్కడ ఉన్న దానిమ్మ చెట్ల మీద పడింది. అతి విచిత్రంగా ఆ చెట్లకున్న దానిమ్మకాయలు ఒక్కొక్కటి టెంకాయల ప్రమాణంలో ఉన్నాయి. అంత పెద్ద దానిమ్మ పళ్ళను నవాబు ఏనాడూ చూసి ఉండలేదు. నవాబు వాటిని చూసి మెచ్చుకునేసరికి సాధువు ఒక పండు కోసి దాని రసం ఒక పాత్రలో పిండి నవాబుకు ఇచ్చాడు. ఒక్క పండు నుంచే అంత రసం రావటము, అది కూడా అమృతంలాగా ఉండటము చూసి నవాబుకు ఆనందంతో పాటు అనేక రకాల ఆలోచనలు కూడా వచ్చాయి. ఆ తోట మీద సాధువుకు మంచి రాబడి వస్తూ ఉండాలి. రాబడికి తగిన పన్ను అతను చెల్లిస్తున్నాడో లేదో అనుకున్నాడు. ఆయన ఇలా అనుకుంటూ మరొక దానిమ్మ పండు రసం పిండి ఇయ్యమని సాధువును కోరాడు. సాధువు అలాగే చేశాడు. కానీ ఈసారి రసం మొదటి దానిలో సగమే ఉన్నది. రెండో పండు కూడా మొదటి దానంత పెద్దదిగా ఉన్నప్పటికీ రసం మాత్రం మొదటి దానిలో సగమే ఇందులో ఎందుకున్నది అని నవాబు సాధువును అడిగాడు. సర్కారు వారు మన్నించాలి. మొదటి పండు రసం తాగినవారు, రెండో పండు రసం తాగినవారు ఒకరు కారేమో అన్నాడు సాధువు. అరే, ఆ రెండు తాగినవాడిని నేనే కదా అన్నాడు నవాబు. ఆ మాట నేను నమ్మలేను సర్కార్. పళ్ళు అక్రమ తీర్పు చెప్పవు. మీరే ఆలోచించండి. మీలో ఏదో మార్పు కలిగి ఉండాలి అన్నాడు సాధువు. నవాబుకు తల కొట్టినట్టయింది. సాధువు పడుతున్న శ్రమను మెచ్చుకోక అతన్ని పీడించాలనే ఆలోచన తనకు కలిగింది. దాని ఫలితమే దానిమ్మ పండులో కనిపించి ఉండాలి. పాలకుల దుర్బుద్ధులను ప్రకృతి కూడా ఏవగించుకుంటుంది కాబోలు. నవాబు రాజధానికి తిరిగి వెళ్తూనే తోటలపైన వేస్తూ వచ్చిన పన్నులను రద్దు చేసి ఫలవృక్షాల పెంపకానికి ప్రోత్సాహం కలిగించాడు. కథ సమాప్తం.